ఇదేందో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయిల్ ప్రతి ఇంట్లో ఉంటుంది, అసలు ఇది లేకుంటే ఇల్లే నడవదు, అంతే కదా. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 1 గ్రామ్ ఆఫ్ ఆయిల్లో 9 క్యాలరీస్ ఉండే అని అంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సీడ్ ఆయిల్స్, ఓకేనా. ఈ సీడ్ ఆయిల్స్లో ఏం జరుగుతుంది అంటే పార్షియల్లీ హైడ్రోజనేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ హైడ్రోజనేషన్ జరిగినప్పుడు మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి పుట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బయట మీరు తినే ప్రతి జంక్ ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే కానీ ఈ ఆయిల్తోనే చేస్తారు కాబట్టి అక్కడ హై ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ ప్రోడక్ట్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది పెట్టడానికి ట్రాన్స్ ఫ్యాట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇది మీరు ఇంట్లో వాడతారు కదా, సో ఇంట్లో వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్గా హీట్ చేసినా కానీ మళ్ళీ రీయూజ్ చేసినా కానీ ట్రాన్స్ ఫ్యాట్ ట్రేసెస్ అనేటివి పుడతాయి అనమాట. సో అది చాలా డేంజర్ బాడీకి. ఎందుకంటే హార్ట్ అటాక్కి కావచ్చు, మైయోకార్డియల్ ఇన్ఫాక్షన్కి కావచ్చు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది బ్లాకేజ్ ఏర్పడుతుంది. సో దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకు మీరు ఈ ఆయిల్ని లిమిట్ చేయడం ఎంతో 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 ఇంపార్టెంట్. సో ఎంత వాడాలి అని నన్ను అడిగితే ఒక డేలో 12 to 14 గ్రామ్స్ మాత్రమే వాడాలి. కుదిరితే ఆయిల్ చేంజ్ చేసేయండి, అవకాడో ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వాడండి.